ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ श्रीपरमात्मने नमः। अथ श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः। सञ्जय उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय। హే సంజయ, ఓ సంజయ, ధర్మక్షేత్రమైనటువంటి ఈ కురుక్షేత్రములో యుద్ధానికి సన్నద్ధమైనటువంటి మన వాళ్ళు, అలాగే పాండవులు ఏం చేస్తూ ఉన్నారు? కిం అకుర్వత, ఏం చేశారు? ధర్మక్షేత్రము, క్షేత్రము అనగా ఏదైతే ఆశ్రయాన్ని ఇస్తుందో దానిని క్షేత్రము అంటున్నారు. ధర్మానికి ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటిదే ధర్మక్షేత్రము. అలాగే కురుక్షేత్రము అన్నారు. కురుక్షేత్రము అనగా కురువంశీయులు పాలించడం జరిగింది కాబట్టి కురుక్షేత్రము అన్నారు. ధర్మక్షేత్రమైనటువంటి ఈ కురుక్షేత్రంలో పాండవులు, కౌరవులు యుద్ధానికి సమావేశమయ్యారు. ఇంతకీ ఈ పాండవులు, కౌరవులు ఎవరు అంటే, కథలో ఎవరు అనేటటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుసు. కానీ దాని యొక్క అంతరార్థాన్ని చూసినట్లయితే, పాండవులు మనలో ఉన్నటువంటి మంచి గుణాలు, కౌరవులు మనలో ఉన్నటువంటి చెడు గుణాలు. కౌరవులు 100 మంది, పాండవులు 5. మనలో కూడా చెడు గుణాలు అధికంగా ఉంటాయి, మంచి గుణాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ పాండవులు భగవంతుడిని ఆశ్రయంగా తీసుకున్నారు. భగవంతుడిని ఆశ్రయంగా తీసుకున్నటువంటి పాండవులు కౌరవుల్ని జయించగలిగారు. ఇక్కడ కూడా మనలో ఉన్నటువంటి మంచి గుణాలు ఒక్కటైనా కూడా చాలు. ఆ మంచి గుణాన్ని భగవంతుడిని ఆశ్రయంగా తీసుకునేటట్లుగా మనం ప్రోత్సహించినట్లయితే గనక మనలో ఉన్న చెడు గుణాలన్నింటినీ కూడా సంహరించవచ్చు, పాండవులు కౌరవుల్ని సంహరించినట్లుగా. ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయంగా తీసుకుంటామో అప్పుడు మనలో ఉన్న చెడు గుణాలన్నీ కూడా నశించిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఈ క్షేత్రం అనేటటువంటిది ఎక్కడో బయట లేదు. ఆ క్షేత్రం ఏంటి అనంటే ఈ శరీరమే క్షేత్రం. ఈ శరీరమైనటువంటి క్షేత్రంలో మంచి గుణాలు ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి. పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. మంచి గుణాలు ఏంటి అనంటే అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి, ఇవన్నీ కూడా మనం తరువాత చూస్తాము. ఏ ఏ మంచి గుణమైనా సరే మన ఇతరులని బాధ పెట్టకుండా ఉండేటటువంటి గుణాలు మంచి గుణాలు, ఇతరులకు హాని చేయకుండా ఉండేటటువంటి గుణాలు మంచి గుణాలు, ఇతరులకు హాని చెయ్యాలి అనేటటువంటివి, ఇతరులను బాధ పెట్టాలి అనేటటువంటివి చెడు గుణాలు. మనలో మంచి గుణాలు, చెడు గుణాలు 2 ఉన్నాయి. ఈ క్షేత్రంలో పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు.
ఈ పాండవులు ఎవరిని ఆశ్రయంగా తీసుకోవాలి అనంటే భగవంతుడిని ఆశ్రయంగా తీసుకోవాలి. మరి ఇక్కడ భగవంతుడు ఎవరు ఈ క్షేత్రానికి అనంటే బుద్ధియే భగవంతుడు. ఎటువంటి బుద్ధి అనంటే, ఏ బుద్ధి అయితే శాస్త్ర అధ్యయనం చేసి, శాస్త్రాన్ని అనుసరించినటువంటి బుద్ధి ఏదైతే ఉందో, ఆ బుద్ధియే భగవంతుడు. మనలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా ఎప్పుడైతే బుద్ధి చెప్పినట్లుగా వింటాయో, బుద్ధిని ఆశ్రయిస్తాయో, అప్పుడు మనము మనలో ఉన్న చెడు గుణాలన్నింటిని సంహరించడం వలన మనం విజయాన్ని పొందుతాము. ప్రతి ఒక్కరి సమస్య కూడా ఏంటి అనంటే, మనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాము. ఎందుకు? సామర్థ్యం అనేటటువంటిది లేదు. ఎన్నో రకాల కారణాలనేటటువంటివి ఉంటాయి. కానీ కారణం ఏదైనా కూడాను మనలో ఉన్నటువంటి మంచి గుణాలు ఎప్పుడైతే శాస్త్రీయ బుద్ధిని అనుసరిస్తాయో, అప్పుడు దేనినైనా కూడా మనం సాధించగలుగుతాము. ఎంత కష్టమైనటువంటి లక్ష్యాన్ని అయినా కూడా సులభంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ చెడు గుణాలన్నింటినీ కూడా తొలగించడానికి మనం ప్రయత్నించాలి. మనలో ఉన్న మంచి గుణాలన్నీ కూడా బుద్ధిని ఆశ్రయించేటట్లుగా మనల్ని మనము ట్రైన్ చేయగలగాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.